ओम शांति। ओम शांति। आज बाबा के मुरली मंथन क्लास में आए हुए आप सभी को बाप दादा की तरफ से स्वागत है। ఈ రోజు మురళీ మత్తన క్లాస్ కి వచ్చిన పిల్లలందరికీ బాప్ దాదా తరపు నుండి స్వాగతం। समय के अनुसार बच्चों को पुरुषार्थ और सेवा कैसी होना चाहिए, आगे बढ़ना चाहिए, ये बाबा हमको सिखाते हैं। సమయానుసారంగా పిల్లల యొక్క పురుషార్థము సేవ ఎలా ఉండాలో బాబా తెలియచేస్తూ ఉన్నారు, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా తెలియచేస్తున్నారు। दिन ब दिन पुरुषार्थ और सेवा सहज भी होना चाहिए और बेहद में भी होना चाहिए। రోజు రోజుకి పురుషార్థము సేవ సహజంగా ఉండాలి, అలాగే బేహద్ లోకి కూడా వెళ్తూ ఉండాలి। तो ये होने के लिए क्या रुकावट है और क्या नया विधि को अपनाना है, ये बाबा मुरली द्वारा हमको समझाते हैं। ఇలా జరగాలి అన్నట్లయితే ఎటువంటి విధిని వీధిగా చేసుకోవాలి అనేది బాప్ దాదా ఈ రోజు తెలియజేస్తున్నారు। तो हर जो मुरली है बच्चों को नेक्स्ट स्टेप में लेकर जाते हैं। ప్రతిరోజు మురళిలో బాబా పిల్లల్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లడం గురించి తెలియజేస్తున్నారు। आज का मुरली का डेट है 3 अप्रैल 1991। ఈ రోజు మురళి యొక్క డేట్ 3 ఏప్రిల్ 1991। तो बाबा कहते हैं इस जो साल है 91 के, ये जो तपस्या का साल है। ఈ 91వ సంవత్సరం ఏదైతే ఉందో బాబా దానిని తపస్య సంవత్సరం అని అన్నారు। ये तो ओरिजिनल डेट 91 का है, लेकिन वर्तमान समय में 2022 ये साल भी बाबा ने तपस्या वर्ष करके मनाने के लिए हम लोगों को कहा है। ఇది ఒరిజినల్ డేట్ అయితే 1991, కానీ ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం అయితే 2022, కానీ ఈ సంవత్సరం కూడా బాబా తపస్య సంవత్సరంగా చెప్తున్నారు। जैसे बाबा ने कहा बच्चे तपस्या तो कर रहे हैं, బాబా ఎలా అయితే తపస్సు చేయమని చెప్తున్నారో పిల్లలు అలాగే చేస్తున్నారు, लेकिन उनके मन में कुछ इच्छा है। కానీ వాళ్ళ మనసులో కోరిక అయితే ఉంది। बाबा पूछते हैं बच्चे तपस्या क्यों करते हो, तो बाबा क्या कह रहे हैं, बच्चे तपस्या कर रहे हैं ना, उसके लिए आपको क्या चाहिए, बाबा पूछ रहे हैं। బాబా అంటున్నారు పిల్లలు తపస్సు అయితే చేస్తున్నారు కదా, దానికి బదులుగా మీకు ఏమి కావాలి అని అడుగుతున్నారు। बच्चे पूछते हैं बाबा 21 जन्मों का वर्षा चाहिए, मुझे विश्व कल्याणकारी बनना है और निश्चिंत चक्रवर्ती बनना है और बहुत कुछ सेवा करना है। ऐसे बाबा के प्रति बच्चे डिमांड रखते हैं। పిల్లలు బాబాతో అడుగుతున్నారు డిమాండ్ 21 జన్మల రాజ్యభాగ్యం కావాలి, అలాగే విశ్వ కళ్యాణకారిగా కావాలి, నిశ్చింత చక్రవర్తిగా కావాలి బాబా అని డిమాండ్ చేస్తున్నారు। माना ईश्वरीय जो कमाई से कुछ पोस्ट का एक्सपेक्टेशन कर रहे हैं। కానీ ఈశ్వరీయ సంపాదన ఏదైతే ఉందో దాని పట్ల ఒక పదవిని ఆశిస్తున్నారు। सूक्ष्म रूप में नाम और मान का एक्सपेक्टेशन रख रहे हैं। సూక్ష్మ రూపంలో పేరు ప్రసిద్ధి కొంచెం ఆశిస్తూ ఉన్నారు। लौकिक धन के रूप में तो नहीं है, लेकिन बाबा को यूज करके बाबा के गुण द्वारा बाबा के शक्ति द्वारा अपना पोस्ट एंड पोजीशन एक्सपेक्टेशन कर रहे हैं। స్థూల రూపంలో అయితే ఏమీ అడగడం లేదు తనువు కొరకు, కానీ సూక్ష్మ రూపంలో బాప్ దాదా యొక్క గుణాలను విశేషతల ఆధారంగా కొంచెం పోస్ట్ అయితే ఆశిస్తున్నారు। इसीलिए बाबा कहते हैं बच्चे अभी उससे भी बाहर आना है। तो इसलिए बाबा कहते हैं बच्चे अभी बेहद का ओ एक्सपेक्टेशन से भी वैरागी बनो। ఇప్పుడు బాబా అంటున్నారు పిల్లలు అనంతమైన వైరాగ్యంగా అవ్వండి అంటున్నారు, అనంతమైన కోరికల నుంచి। हाँ, बेहद का जो एक्सपेक्टेशन है राजयोग करने से, पुरुषार्थ करने से, सेवा करने से जो एक्सपेक्टेशन है वो भी नहीं रखना है। ఈ తపస్సు చేసి రాజయోగం చేసి వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటున్నారు, ఎక్స్పెక్ట్ ఏమి చేయొద్దు అంటున్నారు బాబా। बाबा कहते हैं वैरागी किसको कहते हैं? బాబా అంటున్నారు వైరాగ్యం అని దేనిని అంటారు?
बाबा कहते हैं जो वर्तमान में जो कर्म कर रहे हो उससे भी अच्छा फल आपको मिल जाएगा, तो पुराने कर्मों से आपको वैराग्य आ जाएगा। अभी बाबा कह रहे हैं बच्चे वैराग्य किसको कहते हैं? బాబా అంటున్నారు, పిల్లలు వైరాగ్యము అని దేనిని అంటారు? जो आप कर्म करते हो कर्म का फल पहले से भी अच्छा मिल जाता है, तो पुराने कर्म और कर्म के फल में आपको वैराग्य आ जाता है। మొదటి నుండి మీరు ఏదైతే కర్మ చేస్తూ ఉన్నారో మంచి కర్మ అవుతూ ఉండాలి. అలాగే పాతవి ఏవైతే కర్మలు చేస్తూ ఉన్నారో వాటి పట్ల వైరాగ్యం రావాలి. जो नया कर्म कर रहे हैं उसका फल पहले से भी अच्छा होना चाहिए, तब पुराने में वैराग्य आ जाता है। ఏదైతే ఇప్పుడు ప్రస్తుతము కర్మలు చేస్తూ ఉన్నారో అవి మంచిగా జరుగుతూ ఉన్నట్లయితే, సఫలమవుతూ ఉన్నట్లయితే పాత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల వైరాగ్యం వస్తుంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకి जब आप पहले अपने माँ से बात करना था तो उधर जाकर बात करना पड़ता था, माना अपने माँ के घर में जाकर बात करना पड़ता था। పూర్వం అమ్మతో మాట్లాడాలి అన్నట్లయితే ఇంటికి వెళ్ళి ఎదురుగా వెళ్ళి మాట్లాడాల్సి వచ్చేది. उसके बाद लेटर द्वारा बात कर सकते थे। దాని తర్వాత లెటర్ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. उसके बाद क्या हो गया, लैंडलाइन आ गया, तो दिन में आधा घंटे माँ के साथ अपने परिवार से बात कर सकते थे। దాని తర్వాత ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చింది. ఒక అరగంట సేపు అమ్మతోనూ పరివారంతోనూ మాట్లాడుతూ వచ్చారు. लैंडलाइन आते ही लेटर का वैराग्य आ गया। ల్యాండ్ లైన్ వచ్చిన వెంటనే లెటర్ పట్ల వైరాగ్యం వచ్చింది. उसके बाद नॉर्मल मोबाइल आ गया। नॉर्मल मोबाइल आने से क्या होता है ना, जहाँ भी जाओ बात कर सकते हो, कहाँ भी रहकर बात कर सकते हो। तो मोबाइल आ गया तो लैंडलाइन में वैराग्य आ गए। తర్వాత నార్మల్ మొబైల్ వచ్చింది. మొబైల్ వచ్చిన తర్వాత ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా సరే ఫోన్ చేసి మాట్లాడగలిగేవారు. అప్పుడు ల్యాండ్ లైన్ పట్ల వైరాగ్యం వచ్చింది. उसके बाद एंड्रॉयड मोबाइल आ गया। एंड्रॉयड मोबाइल आने से क्या हो गया ना, नॉर्मल मोबाइल में वैराग्य आ गया। తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చింది. ఆ మొబైల్ వచ్చిన తర్వాత పాత మొబైల్ ఏదైతే ఓల్డ్ మోడల్ మొబైల్ ఏదైతే ఉందో దాని మీద వైరాగ్యం వచ్చింది. उसके बाद क्या हो गया, व्हाट्सएप वीडियो कॉल आ गया। व्हाट्सएप वीडियो कॉल आते ही नॉर्मल मोबाइल नॉर्मल कॉल से वैराग्य आ गया। దాని తర్వాత వాట్సాప్ వీడియో కాల్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు నార్మల్ కాల్ ఏదైతే ఉందో దాని మీద వైరాగ్యం వచ్చింది. उसके बाद जब जूम आ गया, सारे परिवार वाले मिलकर एक ही बार आपस में बातें करने लगे, तो व्हाट्सएप वीडियो कॉल में वैराग्य आ गया। దాని తర్వాత జూమ్ కాల్ వచ్చింది. తర్వాత పరివారం అందరూ కలిపి ఒకేసారి వీడియో కాల్ మాట్లాడుకోవడం జరుగుతుంది. అందువలన వాట్సాప్ వీడియో కాల్ మీద వైరాగ్యం వచ్చింది. उसके बाद कंप्यूटर आ गया। कंप्यूटर में बहुत बड़ा स्क्रीन आता है, तो क्या होता है, मोबाइल में वैराग्य आ गया, कंप्यूटर द्वारा बात करने लगे। తర్వాత కంప్యూటర్ లో స్క్రీన్ పెద్దగా వస్తుంది, అందరూ బాగా కనిపిస్తారు కదా, అందుకు మొబైల్ మీద వైరాగ్యం వచ్చింది. उसके बाद क्या हो गया, टीवी के साथ कनेक्शन में रख लिया, सारे घर में बहुत बड़ा सभी लोग देख सकते हैं, तो कंप्यूटर में वैराग्य आ गया। తర్వాత టీవీ స్క్రీన్ మీద రావడం వల్ల అందరూ బాగా కనిపిస్తున్నారు కదా, అప్పుడు కంప్యూటర్ మీద వైరాగ్యం వచ్చింది. तो ऐसे हर कर्म में बहुत अच्छा वाला विधि मिल जाता है और उससे अच्छा वाला सफलता का सुख मिलता है, तो पुराने कर्म और कर्म के फल से वैराग्य आता है। ఎప్పుడైతే మనం చేసే కర్మలో సఫలత లభిస్తుందో, ఇంకా మంచిగా విధి పెరుగుతూ ఉందో, అప్పుడు పాత కర్మల మీద ఏదైతే ఉందో ఆ విధి మీద మనకి వైరాగ్యం వస్తుంది. ऐसे ही समय के अनुसार बाबा मुरली द्वारा पुरुषार्थ और सेवा का विधि कहते हैं, वो धारणा करते हैं। तो पहले जो आपका योग का विधि है, सेवा का विधि है, उसमें आपको वैराग्य आना चाहिए। బాబా మురళిలో ఏదైతే పురుషార్థం కొరకు సేవ కొరకు కొత్త విధిని తెలియజేస్తూ ఉన్నారో, మీకు అంతకు ముందు చేసిన విధి, ఆ పురుషార్థము సేవ యొక్క విధి ఏదైతే ఉందో దాని మీద వైరాగ్యం రావాలి.
अभी आप नींद को त्याग कर रहे हैं, नींद का वैराग्य आ गया। भोजन को त्याग कर दिया, भोजन का वैराग्य आ गया। और लौकिक परिवार से वैराग्य आ गया। गहने से वैराग्य आ गया, कपड़े से वैराग्य आ गया। ऐसे बाबा का जो सुख से, युग के अनुभव से, बहुत सारी चीजों से आपको वैराग्य आया है। మీకు నిద్ర పట్ల వైరాగ్యం వచ్చింది, అలాగే భోజనం పట్ల వైరాగ్యం వచ్చింది. నిద్రను త్యాగం చేశారు, భోజనం త్యాగం చేశారు, అలాగే లౌకిక పరివారాన్ని కూడా త్యాగం చేశారు. ఎందుకంటే బాబా యొక్క ప్రేమ, ఆ సుఖము ఏదైతే లభించిందో ఈ పాత వాటి అన్నింటి మీద వైరాగ్యం వచ్చింది మీకు. लेकिन किसमें अभी आकर्षण आया है, लगाव आया है? కానీ ఇప్పుడు మీకు వేటి మీద ఆకర్షణ వచ్చింది, ఆ ప్రేమ ఎక్కడ వచ్చింది మీకు ఇప్పుడు? मैं लक्ष्मी नारायण बनता हूँ, मैं स्वर्ग में चला जाता हूँ, मैं देवता बनता हूँ, मैं विश्व कल्याणकारी हूँ। ये थोड़ा सीनियर वालों को अभिमान आया है। నేను విశ్వ కళ్యాణకారిగా అవుతాను, స్వర్గంలోకి వెళ్తాను, లక్ష్మీనారాయణగా తయారవుతాను, నాకు అక్కడ పదవి లభిస్తుంది అని చెప్పి ఈ సీనియర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానం వచ్చింది. मैं बहुत अच्छा ज्ञान सुनाता हूँ, मैं बहुत अच्छी योगी हूँ, मैं योग करने से बहुत लोगों को अनुभव होता है, मैं ही ज्ञान का स्पष्टीकरण दे सकता हूँ। तो बाबा का चीज को लेकर आप अपना समझकर वो अभिमान आया है। నేను చాలా బాగా యోగం చేస్తాను, మురళిని చాలా బాగా వినిపిస్తాను, నాకు జ్ఞానం అంతా తెలుసు, నేను యోగం చేయడం వలన అందరికీ చాలా మంచిగా అనుభవం అవుతుంది అని చెప్పి ఇవన్నీ బాబావి వస్తువులైనా సరే మనకి కొంచెం అభిమానం వచ్చేస్తూ ఉంటుంది, నావి అనుకుంటారు. तो बाबा कहते हैं ये भी नहीं आना चाहिए, सच्चा सुख का अनुभव करना है तो। బాబా అంటున్నారు సత్యమైన సుఖము అనుభవం చేయాలి అన్నట్లయితే వీటన్నింటి మీద కూడా వైరాగ్యము రావాలి. हद को तो छोड़ो, बेहद का भी इच्छा नहीं आना चाहिए, बेहद का वैरागी बनो। హద్దులోనివన్నింటినీ వదిలేసి బేహద్దులోకి వెళ్ళాలి, బేహద్ వైరాగ్యగా అవ్వాలి. तो बेहद का वैराग्य क्या है, ये आज बाबा ने मुरली में कहा है। బేహద్ వైరాగ్యము అనగా ఏమిటి అనేది ఈ రోజు బాబా మురళిలో. तो बाबा कहते हैं अपने लिए कुछ भी नहीं रखना है, जो भी है दान करना है, देना है, दाता बनना है। इसको कहते हैं वैरागी। माना मैंने योग किया, मैंने साधना की, मुझे चाहिए, वो इच्छा भी नहीं रखना है। వైరాగి అనగా స్వయం ప్రతి ఏ కొంచెము కూడా ఉంచుకోకూడదు, ఏదైతే లభించిందో దాన్ని ఎదుటి వారికి దానము ఇచ్చేస్తూ ఉండాలి, ఏటి పట్ల కూడా కోరిక ఉండకూడదు, అప్పుడే మీరు వైరాగిగా తయారవుతుంది. जैसे शिव बाबा और ब्रह्मा बाबा जो भी सेवा कर रहे हैं अपने बच्चों के लिए कर रहे हैं, खुद के लिए कुछ नहीं कर रहे हैं। ऐसे आप भी क्या करना चाहिए, परमात्मा शक्ति को सारी दुनिया को देना चाहिए, खुद के लिए कुछ भी नहीं रखना है। శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు పిల్లల కొరకే పురుషార్థం చేస్తూ ఉన్నారు, అలాగే మీరు కూడా బాబ్దాదా ద్వారా మీకు ఏదైతే లభించిందో అది విశ్వం కొరకు ఇస్తూ ఉండాలి, స్వయం కొరకు కొంచెం కూడా ఏది ఉంచుకోకూడదు. तो बाबा का मुरली कैसे चलता है सुन लीजिए। ఇప్పుడు బాబా మురళి ఏ విధంగా నడుస్తుందో వినండి. तो बाबा इस मुरली में कह रहे हैं, मैं ये पांडव भवन में आने के बाद पहले मैं मिलन या मुरली हिस्ट्री हॉल में चलाता था। బాబా అంటున్నారు నేను పాండవ భవన్ కి వచ్చేటప్పుడు మొదట హిస్టరీ హాల్లో మురళి నడిపించేవాడిని. उसके बाद जब लोग ज्यादा हो गए, मेडिटेशन हॉल में बाबा का मुरली चलने लगी। ఎప్పుడైతే జనం పెరుగుతూ వచ్చారో అప్పుడు మెడిటేషన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ మురళి నడిపించేవారు. उसके बाद जब और भी लोग ज्यादा होने लगे, ओम शांति भवन में बाबा मिलन के लिए आने लगे और मुरली चलाने लगे। దాని తర్వాత ఇంకా జనం పెరిగారు, అప్పుడు ఓం శాంతి భవన్ లో బాబా మురళి నడిపించేవారు. 91 तक सिर्फ ओम शांति भवन ही था। 1991 వరకు కూడా ఓం శాంతి భవన్ మాత్రమే ఉండేది. उसके बाद जब लोग ज्यादा होने लगे तो शांतिवन में डायमंड ऑलरेडी हो गया। దాని తర్వాత జనం పెరిగారు, అందుకు శాంతివనంలో డైమండ్ హాల్ ని రెడీ చేశారు.
उसके बाद और भी ज्यादा होने लगे। बाबा ने देश विदेश में अलग अलग जगह पर सेवा केंद्र ओपन किए। తర్వాత పిల్లలు ఎక్కువయ్యాక విదేశాల్లో బాబా సెంటర్స్ ఓపెన్ చేశారు. देश विदेश में सभी जगह पर बच्चों के मिलन के लिए, मुरली सुनने के लिए देश विदेश में सभी जगह पर बाबा ने सेंटर ओपन किया। దేశ విదేశాల్లో అన్ని స్థానాల్లో కూడా పిల్లలతో మిలనం గురించి బాబా సెంటర్స్ ఏర్పాటు చేశారు. तो बाबा कहते हैं ये जो मिलन का स्थान है, ये सागर और ज्ञान नदी, ज्ञान सागर और ज्ञान नदियों का मिलन का मेला है। బాబా అంటున్నారు ఈ ధరణి ఏంటంటే జ్ఞాన సాగరుడి యొక్క, జ్ఞాన నదుల యొక్క మిలనం యొక్క స్థానం. तो वहां नया नया बच्चे आते हैं, అక్కడ కొత్త కొత్త పిల్లలందరూ వస్తారు. तो उन लोगों को हम क्या करते हैं? వాళ్ళకి మనం ఏం చెప్తాము, ఏం చేస్తాము? 7 दिन का कोर्स देते हैं, 7 రోజుల యొక్క కోర్సు ఇస్తాం. रक्षाबंधन करते हैं, शिवरात्रि मनाते हैं, कल्चरल प्रोग्राम रखते हैं। రక్షాబంధనం చేస్తాము, శివరాత్రి జరుపుతాము, కల్చరల్ ప్రోగ్రామ్, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుపుతాం. ऐसे भगवान का परिचय उन लोगों को देते हैं। అలా భగవంతుడి పరిచయం మనం వాళ్ళందరికీ ఇస్తాం. ऐसे सारे नए बच्चे बाबा के घर में बाबा से मिलन मनाने के लिए पहुंच गए। అందువల్ల అందరు పిల్లలు బాబా యొక్క స్థానానికి మిలనం గురించి అందరూ చేరుకున్నారు. तो बाबा कहते जहां भी बच्चे बाबा के मिलन के लिए आते हैं वो मधुबनी हैं। ఎక్కడి నుంచి పిల్లలు వచ్చినా బాబా మిలనంకి వస్తారు కదా, అది ఓన్లీ మధుబనం మాత్రమే. तो वहां पुराने बच्चे भी हैं, नए बच्चे भी हैं। అక్కడ పాత పిల్లలు ఉన్నారు, కొత్త పిల్లలు ఉన్నారు. तो नया बच्चे का काम क्या है, पुराना बच्चों का काम क्या है? కొత్త పిల్లల యొక్క పని ఏంటి, పాత పిల్లల యొక్క పని ఏంటి? नया बच्चों को ज्ञान भी मिलेगा, विधि विधान भी मिलेगा। కొత్త పిల్లలకి జ్ఞానం దొరుకుతుంది, విధి విధానం కూడా దొరుకుతుంది. उसके बाद जो पुराने बच्चे तपस्या कर रहे हैं वो तपस्या का अनुभव भी एडेड उनको मिल जाएगा। पुराने बच्चे जो तपस्या कर रहे हैं वो तपस्या का फल नए बच्चों को भी मिल जाएगा। ఎవరైతే పాత పిల్లలు ఉన్నారో వారి తపస్సు యొక్క ఫలితం కూడా వీళ్ళకి దొరుకుతుంది. जैसे कि हम बाबा के घर में माउंट आबू में जाते हैं ఎలా అయితే మనము బాబా బెల్లం గురించి మౌంట్ ఆబు వెళ్తామో और कहते हैं भाई जी अभी तो मजा ही नहीं आ रहा है, అంటూ ఉంటాం. ఇప్పుడు మజాయే రావట్లేదు బాయిజీ అంటూ ఉంటాం. तो ఎందుకు? क्योंकि गुलजार दादी नहीं है, बाबा नहीं आ रहे हैं, साकार मिलन नहीं हो रहा है, इसलिए मजा नहीं आ रहा है। ఎందుకంటే గుల్జార్ దాది లేరు, బాబా లేరు, మిల్లం జరగట్లేదు, సాకార మిల్లం జరగటం లేదు, అందుకని. लेकिन बाबा कहते हैं बच्चे अभी आपका पार्ट चेंज हुआ है। బాబా అంటున్నారు ఇప్పుడు మీ పాత్ర మారిపోయింది. जैसे आपके माँ के घर में शादी होता है, आपका भाई का शादी है, तो आप क्या करते हैं? ఎలా అయితే మీ అమ్మగారి ఇంట్లో మీ అన్నయ్య యొక్క తమ్ముడి యొక్క పెళ్లి అయితే ఏం చేస్తారు? जब माँ है सारा इंतजाम माँ करती है, जो आने वाले हैं आपका संभाल सब कुछ माँ करती है, पालना सब कुछ माँ करती है। అక్కడ అమ్మ ఉంటే గనక మొత్తం అక్కడ పాలన అంతా సంభాలించడం అంతా అమ్మ చూసుకుంటుంది. लेकिन जब माँ चली जाती है उसके बाद आपका भाई का शादी होता है, तब आप अपने माँ के घर में जाते हैं, तो आपका ड्यूटी क्या है? అమ్మ కాలం చేస్తే అప్పుడు ఆ సోదరుడి వివాహం అయితే అప్పుడు మీ డ్యూటీ ఏంటి? అక్కడ माँ का जो पार्ट है आपको निभाना पड़ता है और सारा जिम्मेदारी आपको लेना पड़ता है। అమ్మ పాత్ర మీరు అక్కడ వహించాల్సి వస్తుంది, అన్ని బాధ్యతలు మీరే చేపట్టాల్సి వస్తుంది. क्योंकि साकार में जब माँ थी आपको ट्रेनिंग दिया है ना माँ ने, वो आपको प्रैक्टिकली करना पड़ता है। అమ్మ సాకారంలో ఉన్నప్పుడైతే మీకు అన్ని నేర్పించింది కదా, అది ఇప్పుడు దానం చేసి ప్రాక్టికల్ గా మీరు చేయాల్సి వస్తుంది. तो बाबा ने कहा मधुबन ऐसा भूमि है, यहाँ साकार मिलन भी कर सकते हो, अव्यक्त मिलन भी कर सकते हो। బాబా అంటున్నారు మధుబనం ఎలాంటి భూమి అంటే అక్కడ సాకార మిలనం జరుగుతుంది, అవ్యక్త మిలనం కూడా జరుగుతుంది. तो साकार मिलन क्या है? సాకార మిలనం అంటే ఏంటి? बाप दादा गुलजार तन के साकार शरीर में आते हैं, బాబా గుల్జార్ దాది యొక్క తనువులోకి సాకారం వచ్చి మిలనం జరిపించేవారు. उनके आंखों द्वारा शक्ति निकलता है, ఆవిడ కళ్ళ ద్వారా, నేత్రాల ద్వారా శక్తి వెలువడేది, मुख द्वारा ज्ञान निकलता है। నోటి ద్వారా జ్ఞానం వినిపించబడేది. आप आंखों द्वारा बाबा का शक्ति लेते हो, మీరు కళ్ళ ద్వారా బాబా యొక్క శక్తి తీసుకునేవారు.
कानों द्वारा बाबा का ज्ञान सुनते हो, చెవుల ద్వారా జ్ఞానం వినేవారు. सुनने के बाद आपको बूंदी मिलता है टोली, वो भी मुंह द्वारा खाते हो। అది విన్న తర్వాత మీకు అక్కడ టోలీ బూందీ ఉండేది, అది దొరికేది, అది కూడా మీరు తినేవారు. ब्रह्मा भोजन खा के यात्रा भोजन लेकर आते हो। బ్రహ్మ భోజనం చేసి యాత్రా భోజనం కూడా అక్కడి నుంచి తీసుకుని వచ్చేవారు. शरीर को वहां सुलाते हो, लोटा में काफी पीते हो, पीस पार सभी देख कर आते हो। అక్కడే పడుకునేవారు, అక్కడే కాఫీ తాగేవారు, అక్కడ పీస్ పార్క్ అన్ని తిరిగి వచ్చేవారు. तो साकार रूप में स्थूल शरीर के इंद्रियों द्वारा ये सभी अनुभव करते हो। సాకార రూపంలో స్థూల రూపంలో అన్ని అనుభవం చేసి వచ్చేవారు. अभी अव्यक्त क्या है? ఇప్పుడు అవ్యక్తము అంటే ఏంటి? अंतर चक्षु द्वारा, మన అంతర చక్షుల ద్వారా, अंतर मन द्वारा, అంతర మనస్సు ద్వారా निराकार रूप में నిరాకార రూపంలో निराकार परमात्मा से मिलन करके నిరాకార పరమాత్మతో మిలనం చేసుకుని, वो मिलन का जो अनुभव है, ఆ మిలనం యొక్క అనుభవం ఏదైతే ఉందో, आपके साथ में जो भी सेवा केंद्र पर आपके भाई बहनें नए बैठे हैं, మీతో పాటు మీ సెంటర్ లో ఉన్న సోదర సోదరులు ఎవరైతే కూర్చుని ఉన్నారో, डायमंड हॉल में जो भी आत्माएं बैठे हैं, డైమండ్ హాల్లో ఏ ఆత్మలైతే కూర్చుని ఉన్నారో उनको अनुभूति कराना वो आपका जिम्मेदारी है। వాళ్ళకి అనుభూతి చెందించడం మీ బాధ్యత. ये भी तपस्या वर्ष का एक टारगेट है। ఇది కూడా తపస్య సంవత్సరం యొక్క ఒక టార్గెట్. आगे बढ़ते बढ़ते क्या हो जाएगा, ముందుకు వెళ్తూ వెళ్తూ ఏమవుతుందంటే, आपके आगे हजारों लोग आएंगे, మీ ముందుకి వేల వేల ప్రజలు వస్తూ ఉంటారు, వేల ఆత్మలు వస్తూ ఉంటారు. हजारों भी आ सकते हैं, लाखों भी आ सकते हैं। వేల మంది రావచ్చు, లక్షల మంది రావచ్చు. उस समय नो कोई बी के आपके साथ में नहीं रहेंगे, लेकिन आपके पास इतना शक्ति रहना चाहिए, आपके द्वारा तपस्या का शक्ति उन तक जाकर पहुंचना चाहिए, अनुभव होना चाहिए। అప్పుడు మీతో బీకేలు అందరూ ఉండరు కాబట్టి మీ ఒక్కరి ద్వారానే వాళ్ళందరికీ ఆ శక్తి అన్నది వాళ్ళకి అనుభవం అవ్వాలి. इसके लिए अभी से बाबा आपको रेडी कर रहे हैं। అందువల్ల బాబా ఇప్పటి నుంచి మిమ్మల్ని రెడీ చేస్తున్నారు. तो नए बच्चों के लिए बाबा कह रहे हैं, కొత్త పిల్లలకి బాబా ఏం చెప్తున్నారంటే, बच्चे अभी तपस्या वर्ष में आप आए हो, పిల్లలు ఈ తపస్య సంవత్సరంలో మీరు వచ్చారు, आपको ज्ञान भी मिल रहा है, మీకు జ్ఞానం కూడా లభిస్తుంది, सीनियर भाई बहनों का टीचर का पालना भी मिल रहा है, సీనియర్ బెహన్ యొక్క పాలన కూడా లభిస్తుంది, अनुभव भी मिल रहा है, అనుభవం కూడా లభిస్తుంది, और तपस्या का शक्ति का भी अनुभव मिल रहा है। తపస్సు యొక్క శక్తి యొక్క అనుభవం కూడా మీకు దొరుకుతుంది. इससे आप बहुत फास्ट आगे बढ़ सकते हो। దీని వల్ల మీరు ఫాస్ట్ గా ముందుకు వెళ్ళగలరు. बाबा को तो जान लिया, బాబా యొక్క జ్ఞానం తీసుకున్నారు, मान भी लिया, भगवान मेरा बाप है करके एक्सेप्ट भी कर लिया, భగవంతుడు నా వారు అని చెప్పి ఒప్పుకున్నారు, और रूहानी शक्ति का शांति का अनुभव भी किया, ఆత్మిక శక్తి యొక్క శాంతి యొక్క అనుభవం కూడా చేశారు, और भगवान की शक्ति लेकर देने का अधिकार भी बाबा से प्राप्त किया। మీరు బాబా దగ్గర నుంచి శక్తి తీసుకుని శక్తి ఇచ్చే అనుభవం కూడా ప్రాప్తి చెందారు. अभी क्या करना है, ఇప్పుడు ఏం చెయ్యాలి? इस समय पर, ఈ సమయంలో, किस समय में, ఏ సమయంలో అయితే किन लोगों को ఎవరికైతే कैसे ईश्वरी सुख का अनुभव कराना है, ఎలా అయితే ఈశ్వర సుఖము అనుభవం చెందించాలో, किस समय बाबा को किस संबंध में यूज करना है, ఏ సమయంలో బాబాని ఎలా ఉపయోగించుకోవాలో, ये जानना, मानना और अनुभव करना, ఇది తెలుసుకోవడం, అనుభవం చెందడం, और बाबा को यूज करना, మరియు బాబాని ఉపయోగించుకోవడం, इसको ही बाबा कहते हैं फुल नॉलेज। దీన్నే అంటారు బాబా ఫుల్ నాలెడ్జ్ అని చెప్పి. फुल नॉलेज, फुल नॉलेज माना ऐसा नहीं कि बाबा का अलग अलग योग का अनुभव करो, ऐसा नहीं है। సంపూర్ణమైన నాలెడ్జ్ అంటే బాబా యొక్క రకరకాల అనుభవం చెందడం అని కాదు. डे टू डे लाइफ में कैसे बाबा को यूज करना है। రోజువారీ జీవితంలో బాబాని ఎలా ఉపయోగించుకోవాలో. फॉर एग्जाम्पल, आपको ज्ञान सुनाना है तो बाबा को कैसे यूज करना है। ఉదాహరణకి మీరు జ్ఞానం వినిపించాలి అంటే బాబాని ఎలా ఉపయోగించుకోవాలి. वृत्ति बनाना है, मन पावरफुल वायुमंडल बनाना है तो कैसे यूज करना है। వాయుమండలం పవర్ఫుల్ గా చెయ్యాలి అంటే ఎలా ఉపయోగించుకోవాలి. किसी आत्मा को कुछ शक्ति देना है तो कैसे यूज करना है।
ఎవరైనా ఆత్మకి శక్తి ఇవ్వాలి అంటే ఎలా ఉపయోగించుకోవాలి? हाँ, मनन चिंतन करना है तो कैसे यूज करना है? మనన చింతన చెయ్యాలి అంటే ఎలా ఉపయోగించుకోవాలి? बाबा के साथ झगड़ा करना है तो कैसे बात करना है? బాబాతో జగడం ఎలా మాట్లాడాలి? बहुत आपको सुस्ती हो गया है, बाबा से रेस्ट कैसे लेना है? మీకు చాలా నీరసం వచ్చేసింది, బాబా నుంచి శక్తి ఎలా తీసుకోవాలి? कंप्यूटर खराब हो गया, ठीक करना है तो बाबा से कैसे बात करना है? కంప్యూటర్ అయితే రిపేర్ వచ్చింది, దాన్ని బాగు చేయించాలంటే బాబాతో ఎలా మాట్లాడాలి? तो ऐसे अलग अलग कर्म के लिए बाबा को कैसे यूज करना है, ये है फुल नॉलेज। అలాగా ప్రతి రకరకాల కర్మల్లో బాబాని ఎలా ఉపయోగించుకోవాలని తెలియటమే అది సంపూర్ణమైన నాలెడ్జ్, జ్ఞానం. फॉर एग्जाम्पल आपके पास मोबाइल है, ఒక ఉదాహరణకి మీ దగ్గర మొబైల్ ఉంది, उसमें लाइट भी है, అందులో లైట్ ఉంది, कैलकुलेटर है, క్యాలిక్యులేటర్ ఉంది, कैलेंडर है, క్యాలెండర్ ఉంది, जूम है, జూమ్ ఉంది, गूगल है, గూగుల్ ఉంది, यूट्यूब है, యూట్యూబ్ ఉంది, गूगल पे है, గూగుల్ పే ఉంది, बस टिकट बुक कर सकते हैं। బస్ టికెట్ కూడా బుక్ చేసుకోగలరు. तो साधन सभी है, అన్ని సాధనాలు ఉన్నాయి మొబైల్లో. लेकिन उस साधन को कैसे यूज करना चाहिए, आपके पास ज्ञान और अनुभव रहना चाहिए। అందులో అయితే అన్ని ఉన్నాయి, కానీ దాన్ని ఎలా మీరు ఉపయోగించుకోవాలన్న జ్ఞానం మీ దగ్గర ఉండాలి. जिनके पास भी मोबाइल है सभी साधन है, कोई लोग यूज करते हैं, कोई लोग यूज नहीं करते हैं। మొబైల్ అందరి దగ్గర ఉంది, కానీ కొంతమంది ఉపయోగిస్తున్నారు, కొంతమంది ఉపయోగించడం లేదు. ऐसे सभी के पास बाबा है, అలాగే బాబా అయితే అందరి దగ్గర ఉన్నారు. कोई कोई बाबा को देख रहे हैं, కొంతమంది అయితే బాబాని చూస్తున్నారు, कोई कोई बाबा को वर्णन कर रहे हैं, కొంతమంది బాబాని వర్ణన చేస్తున్నారు, कोई कोई बाबा को फोटो में रख रहे हैं, కొంతమంది బాబాని ఫోటోలో ఉంచుతున్నారు, कोई कम बच्चे बाबा को यूज कर रहे हैं। కొంతమంది బాబాని ఉపయోగించుకుంటున్నారు. तो बाबा कहते हैं मैं बीज हूँ, బాబా అంటున్నారు నేను బీజాన్ని. उस बीज को पकड़ने से सारे वृक्ष मिल जाता है। ఆ బీజాన్ని పట్టుకుంటే మొత్తం వృక్షం అంతా వచ్చేస్తుంది. इसलिए बाबा को यथार्थ रूप में यूज कीजिएगा। అందువల్ల బాబాని యథార్థ రూపంలో ఉపయోగించుకోండి. जो भी तपस्या करते हो ना, ఏదైతే తపస్సు చేస్తారో కదా, वो शक्ति बढ़ना है तो శక్తిని పెంచుకోవాలి అంటే గనక पहला है विकर्म करना बंद करो, ఫస్ట్ వికర్మలు చేయడం ఆపియండి. दूसरा है तपस्या करना स्टार्ट करो, రెండవది తపస్సు చేయడం స్టార్ట్ చేయండి. जो शक्ति आता है बचाओ, ఏ శక్తి అయితే వస్తుందో దాన్ని జమ చేసుకోండి, పొదుపు చేయండి. जो मिला है वो सेवा में इन्वेस्टमेंट करो। ఏదైతే మీకు వచ్చిందో దొరికిందో దాన్ని సేవలో పెట్టుబడి పెట్టండి. थोड़े लोग क्या करते हैं, కొంతమంది ఏం చేస్తారంటే अपना जो नए गहने हैं कपड़े हैं वो कपाट में लाकर लॉक करके रखते हैं, ఏవైతే నగలు ఉన్నాయో బట్టలు ఉన్నాయో వాటిని లాకర్ లో పెట్టి లాక్ చేసి ఉంచుతారు. क्योंकि वो वैसा ही रहे, पुराना कपड़ा ही यूज करते ही रहते हैं। అవి అలాగే ఉంచేసి పాత బట్టలే పాత నగలే వాడుతూ ఉంటారు. लेकिन बाबा कहते हैं भगवान ने जो दिया हुआ गुण है, शक्ति है, అయితే బాబా ఏమంటున్నారంటే భగవంతుడు ఇచ్చిన ఏ గుణాలు ఏ శక్తులు ఉన్నాయో सेवा के लिए यूज करो। సేవ గురించి ఉపయోగించండి. वो जो दिया है सिर्फ आप अनुभव करने के लिए नहीं है। అవి ఏవైతే ఇచ్చారో అవి అనుభవం చేయడానికి మాత్రమే కాదు. मुझे ज्ञान बहुत अच्छा समझ में आता है, నాకు జ్ఞానం చాలా బాగా అర్థమవుతుంది, मेरे पास बहुत अच्छा गुण है, నా దగ్గర అయితే చాలా మంచి గుణాలు ఉన్నాయి, मुझे बहुत अनुभव होता है, నాకు చాలా అనుభవం మంచి అనుభవం అవుతూ ఉంటుంది. वहां तक नहीं रखना है, అలా అక్కడే ఆగిపోవద్దు. लेकिन लोगों को भी वो अनुभव कराना है। అలాగే ఆత్మలందరికీ ఆ అనుభవం కలిగించాలి మీరు. और नए बच्चों के लिए बाबा एक वार्निंग दे रहे हैं। కొత్త పిల్లలకి బాబా ఒక వార్నింగ్ ఇస్తున్నారు. मेरे जो पुराने बच्चे हैं ना, ఎవరైతే నా పాత పిల్లలు ఉన్నారు కదా, थोड़ा सीनियर होते इनको थोड़ा सा अभिमान आ जाता है। కొంచెం సీనియర్స్ అవ్వగానే వాళ్ళకి అభిమానం వచ్చేస్తుంది. मैं बहुत अच्छा ज्ञान सुनाता हूँ, నేను చాలా మంచిగా జ్ఞానం వినిపిస్తూ ఉంటాను, मैंने सेंटर बनाया है, నేను సెంటర్ నేనే తయారు చేయించాను, इतना स्टूडेंट्स को मैंने ज्ञान दिया है। ఇంతమంది స్టూడెంట్స్ కి నేను జ్ఞానం ఇచ్చాను. बाबा का सेंटर भूलते हैं और वो अपना सेंटर बना देते हैं। బాబా యొక్క సెంటర్ ని మర్చిపోయి వాళ్ళ సెంటర్ తయారు చేసేసుకుంటారు. बाबा का ज्ञान लेते हैं और अपना ज्ञान कहते हैं। బాబా యొక్క జ్ఞానాన్ని తీసుకుంటారు, నా జ్ఞానం ఇది అని అంటారు. बाबा का शक्ति लेते हैं और कहते हैं मैं विश्व कल्याणकारी कहते हैं।
బాబా యొక్క జ్ఞానం తీసుకుంటారు, నేనే విశ్వ కళ్యాణకారిని అని అంటారు. तो आज बाबा ने कहा बच्चे ये महापाप है, और किसी के चीज को, बाबा के चीज को अपना बता लिया, समझ लिया, दान किया, ये महापाप है। బాబా దీన్ని మహాపాపము అంటున్నారు. ఎందుకంటే ఎవరివైనా వస్తువులు గాని, బాబా వస్తువులు గాని తీసుకుని నా వస్తువులు అన్నారు అంటే అది మహాపాపము. जब महापाप होता है तो आपके अकाउंट में जमा होता है कि माइनस होता है? అప్పుడు మీరు మహాపాపం చేశారనుకోండి, అప్పుడు మీ అకౌంట్ లో అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? इसीलिए पुरुषार्थ तो कर रहे हो, అందువల్ల పురుషార్థం అయితే చేస్తున్నారు, सेवा तो कर रहे हो, సేవ అయితే చేస్తున్నారు, लेकिन उतना अंदर का खुशी नहीं रह रहा है। కానీ అంత లోపల అంత సంతోషం అయితే ఉండటం లేదు, भेद का वैराग्य नहीं है। బేహద యొక్క వైరాగ్యం అయితే ఉండటం లేదు. अभी तक मैं और मेरा है, इसीलिए वो खुशी नहीं आ रहा है। ఇప్పటి వరకు నాది నా వస్తువులు అనుకున్నారు కదా, కానీ సంతోషం అయితే రావటం లేదు. इसीलिए जो भी बाबा से वर्षा मिला है वो इन्वेस्टमेंट करो और किसी को दान करो। అందువల్ల బాబా నుంచి ఏ వారసత్వం అయితే మీకు లభించిందో దాన్ని పెట్టుబడి కింద పెట్టండి. क्वेश्चन, कहाँ इन्वेस्टमेंट करना है? ఇప్పుడు ప్రశ్న, ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలి దీన్ని? बाबा ने कहा एक है स्वयं प्रति, బాబా అంటున్నారు ఒకటి స్వయం పట్ల, दूसरा है और किसी के कल्याण के प्रति। రెండవది వేరే వారి కళ్యాణం గురించి. याद रखिएगा, स्वयं प्रति माना आत्मा के प्रति, గుర్తుపెట్టుకోండి, స్వయం పట్ల అంటే ఆత్మ పట్ల మాత్రమే, शरीर के लिए नहीं। శరీరం గురించి కాదు. बाबा मैं 21 दिन योग कर रहा हूँ, मेरा सिर दर्द कम करो। నేను 21 రోజులు యోగం చేస్తున్నాను, నా తలనొప్పి తగ్గించండి. बाबा मेरा पति को ठीक करो, బాబా నా భర్తని సరి చేయండి, मेरा कोर्ट में केस है उसको ठीक करो। కోర్టులో నా కేసు ఉంది దాన్ని సరి చేయండి. ये सभी क्या हो गया? तन के लिए हो गया ना। ఇవన్నీ ఏమయ్యాయంటే శరీరం గురించి అయ్యాయి. इसको बाबा कहते हैं ईश्वरी सेवा नहीं है। దీన్ని బాబా ఏమంటారంటే ఈశ్వరీ సేవ అనరు. पति को देना है तो दे दो, लेकिन आत्मा को दे दो, लेकिन पति समझकर मत देना। భర్తకి ఇవ్వాలంటే ఇవ్వండి, కానీ ఆత్మ అనుకుని ఇవ్వండి. बाप को देना है, शरीर के बाप को देना है तो दे दो, लेकिन आत्मा समझ कर दे दो। తను యొక్క తండ్రికి ఇస్తే ఇవ్వండి, కానీ ఆత్మ అనుకుని ఇవ్వండి. तो आत्मा की उन्नति के लिए आपको भगवान की शक्ति को यूज करना है। ఆత్మ యొక్క ఉన్నతి గురించి భగవంతుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి. तब वो शक्ति क्या होता है? डबल ट्रिबल हो जाता है, बढ़ता है। అప్పుడు ఆ శక్తి ఏమవుతుంది? డబల్ ట్రిపుల్ పెరుగుతూ ఉంటుంది. जैसे भक्ति मार्ग में भी क्या कहते हैं? ఎలాగంటే భక్తి మార్గంలో కూడా అంటూ ఉంటారు కదా, जिनके पास पैसा ज्यादा है, आप दान करेंगे तो अगले जन्म में आपको बहुत अच्छा नाम मान आएगा, अच्छा जन्म मिलेगा, आपका नाम बोर्ड पर आएगा, बहुत सारे लोग आपको आशीर्वाद देंगे। तो कितना कहते हैं? ఆ భక్తిలో కూడా అంటూ ఉంటారు కదా, మీ దగ్గర ఏ ధనం ఉంటే దాన్ని దానం చేయండి, నెక్స్ట్ జన్మలో మీకు వస్తుంది, మళ్ళీ అదే మీ పేర్లు కూడా అక్కడ చెక్కబడతాయి అంటూ ఉంటారు కదా. तो हमारे प्यारे प्यारे बहनें कह रहे हैं, మా ప్రియమైన సోదరీలందరూ అంటూ ఉంటారు, बाबा हमें देने का मन भी है, మాకు ఇవ్వడానికైతే మనసు ఉంది, या इंटरेस्ट भी है, ఇంట్రెస్ట్ కూడా ఉంది, लेकिन कोई ध्यान ही नहीं सुन रहे। కానీ వీరు జ్ఞానం అయితే వినిపించుకోవట్లేదు. क्या करें? ఏం చెయ్యాలి? तो बाबा कहते ध्यान नहीं सुन रहे तो योग तो करो ना, शक्ति तो दे सकते हो ना। వాళ్ళు జ్ఞానం వినకపోతే మీరు యోగం చేయండి, శక్తిని ఇవ్వండి అంటున్నారు. इस सेंटर में जाकर बहुत अच्छा तपस्या करेंगे, नया लोग वो तपस्या का भोजन खाकर जाएंगे ना। ఏ కొత్త సెంటర్ లోకి అయితే వెళ్ళి మీరు యోగం చేస్తారో అక్కడ వాళ్ళు ఈ తపస్సు యొక్క భోజనం అయితే చేసి వెళ్తారు కదా కొత్త పిల్లలు. जिस घर में आप रहते हो वहां तपस्या करने से तपस्या का भोजन अपने परिवार वाले ही खाते हैं ना। మీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో తపస్సు చేస్తే ఆ ఇంట్లో పరివారంలో సభ్యులందరూ కూడా తీసుకుంటారు కదా మీ దగ్గర నుంచి తపస్సు యొక్క శక్తిని. वहां ही रहकर आप विश्व का कल्याण भी कर सकते हो तपस्या द्वारा। అక్కడే కూర్చుని మీరు విశ్వ కళ్యాణం కూడా చేయగలరు. तो आपके आगे कैमरा रखना है, जूम रखना है, स्टेज चाहिए, माइक चाहिए, इसका जरूरत नहीं है, लेकिन सेवा करने का मन चाहिए। మీ దగ్గర జూమ్ లో కెమెరా పెట్టాలి, ఇవన్నీ మైక్ పెట్టాలి, స్టేజ్ పెట్టాలి అని ఏం లేదు, మీరు అక్కడే కూర్చుని విశ్వ కళ్యాణం చేయవచ్చు. अभी तक आपने क्या किया?
ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? श्वास का खजाना गवाया, శ్వాస యొక్క ఖజానాని పోగొట్టుకున్నారు. संकल्प का खजाना भी गवाया, సంకల్పం యొక్క ఖజానా కూడా పోగొట్టుకున్నారు. समय का खजाना भी गवाया, సమయం యొక్క ఖజానా కూడా పోగొట్టుకున్నారు. गुणों का खजाना भी गवाया, గుణాల యొక్క ఖజానాని కూడా పోగొట్టుకున్నారు. शक्तियों का खजाना गवाया, శక్తి యొక్క ఖజానా కూడా పోగొట్టుకున్నారు. ज्ञान का खजाना भी गवाया। జ్ఞానం యొక్క ఖజానా కూడా పోగొట్టుకున్నారు. माना सारा लॉस हो गया। మీ అంతా లాస్ అయిపోయారు. अभी प्रॉफिट करने का समय है। ఇప్పుడు లాభం తెచ్చుకునే సమయం. समय कैसे वेस्ट किया? సమయము ఎలా వేస్ట్ చేశారు మీరు? सीरियल देखने में, फिल्म देखने में, कपड़े परचेज करने में, आजू बाजू वालों को ये खबर है वो खबर है एक्सचेंज करने में समय गवाया। సీరియల్ చూడటంలోని, మూవీస్ చూడటంలోను, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటంలోను, పర్చేసింగ్ లోను మీ టైం సమయాన్ని అంతా వేస్ట్ చేసుకున్నారు. ज्ञान कैसे गवाया? జ్ఞానాన్ని ఎలా పోగొట్టుకున్నారు? आत्मा के ज्ञान देने के बदले शरीर का ध्यान दिया। कैसे पैसे कमाना है, कैसे कपड़ा खरीदना है, ये लोगों को दिया। ఆత్మ జ్ఞానం ఇవ్వడానికి బదులు తను యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. ఏది ఎలా కొనాలి, ఎలా పర్చేజ్ చేయాలి అన్న విషయాల్లో, ఈ బట్టలు ఎలా కొనాలి వాటి విషయంలో మీరు ఇచ్చారు జ్ఞానాన్ని. जहाँ भी जिस घर में माताएं जाते हैं तो क्या करते हैं? ఎక్కడైతే మాతలు వెళ్తూ ఉంటారో, ఏ ఇంటికైతే వెళ్తూ ఉంటే అక్కడ ఏం చేస్తూ ఉంటారో, ये केक तो बहुत अच्छा है, आपने कैसे बनाया? हम तो बनाते ऐसे नहीं बनता है। इसका ज्ञान लेते हैं और वो बनाने का ज्ञान उनको देते हैं। ఇది ఎలా చేశారు అని అన్ని జ్ఞానం తీసుకుంటారు, కానీ దాన్ని తయారు చేయడం అయితే అక్కడే వదిలేసి వచ్చేస్తారు. केक कैसे बनाया पूछते हैं केक, और उसको खाकर टेस्ट लेकर कैसे बनाने का विधि लेकर आते हैं। కేక్ ఎలా చేశారు ఏంటి అన్ని విధి కూడా అడిగి వస్తారు. చాలా బాగుంది కేక్ అని చెప్తారు, ఆ విధానం కూడా తెలుసుకుంటారు. अभी योग का विधि विधान जानो और योग का भोजन उनको खिलाओ। ఇప్పుడైతే యోగం ఎలా చేయాలనే విధి విధానాన్ని తెలుసుకోండి, అది వాళ్ళకి ఇస్తూ ఉండండి శక్తిని. अब आप ठीक से उसको यूज नहीं करेंगे, वो खजाना बढ़ेगा नहीं। ఇప్పుడు మీరు సరిగా దాన్ని ఉపయోగించుకోకపోతే ఆ ఖజానా జమ అవ్వదు, तो सिद्धि नहीं मिलेगा। సిద్ధి మనకి రాదు. तपस्या करने के बाद जो फल मिलता है वो क्या करना है वो तो आपको मालूम रहना चाहिए ना। తపస్సు చేసిన తర్వాత మీకు ఏదైతే ఖజానా వస్తుందో దాన్ని ఏం చేయాలా అన్నది మీకు తెలిసి ఉండాలి కదా. लौकिक में जो कुछ भी आप दान करते हो वो कम होने लगता है, లౌకికంలో అయితే మీరు ఏదైతే దానం చేస్తూ ఉంటారో అవి తగ్గిపోతూ ఉంటాయి. लेकिन यहाँ जो भी होता है वो बढ़ता ही जाता है। जितना भी दान करते हो उतना बढ़ता ही जाता है। ఇక్కడైతే ఏవైతే ఖజానాలు ఉన్నాయో వాటిని దానం చేసే కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి. अभी आप चेक करो आपने व्यर्थ कितना किया, ये मत देखना। ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఏది వ్యర్థం చేశారో అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి. लेकिन सफल कितना किया ये चेक करो। అలాగే సఫలత ఏం చేశారో అది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. अभी क्वेश्चन, सफल किसको कहते हैं? ఇప్పుడు ప్రశ్న, సఫలము అని దేన్ని అంటారు? खुद के लिए यूज किया उसको सफल नहीं कहते हैं। స్వయం గురించి ఉపయోగించుకుంటే దానిని సఫలము అని అనరు. और किसी को जब जरूरत के अनुसार दिया उसको बाबा सफलता कह रहे हैं। వేరే వారికి వాళ్ళ అవసరం బట్టి ఇచ్చారనుకోండి, దాన్ని సఫలము అని అంటారు. तो बाबा की शक्ति अपने लिए कितना ले रहे हो और लोगों के लिए कितना दे रहे हो। బాబా యొక్క శక్తి స్వయం గురించి ఎంత తీసుకుంటున్నారు, ఇతరులకి ఎంత ఇస్తున్నారు. इस बीच में ఈ మధ్యలో बाबा का जो गुण है, బాబా యొక్క గుణాలు ఏమైతే ఉన్నాయో, विशेषता जो है, విశేషతలు అయితే ఏమున్నాయో, तो ज्ञान है, ఏదైతే జ్ఞానం ఉందో ये अपना मानना, అది నాది అనుకోవడం, ये अभिमान भी है और बाबा को अपमान करना भी है। దీన్నే అభిమానము అంటారు, బాబాని అవమానించడం అని కూడా అంటారు. तो बाबा को अपमान करना अच्छा लगता है क्या? బాబాని అవమానించడం ఏమన్నా మనకి మంచిగా అనిపిస్తుందా? बाबा को अपमान करेंगे तो बाबा आपका बात मानेगा क्या, सुनेगा क्या? బాబాని అవమానిస్తే గనక బాబా మీ మాటలు వింటారా, వినిపించుకుంటారా? हम बाबा को कहते हैं बाबा మనం అంటాం బాబాతో, బాబా मैं तो बहुत अच्छा ज्ञान सुनाता हूँ, నేనైతే చాలా బాగా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటాను, बहुत अच्छा योग करता हूँ, బాగా యోగం చేస్తూ ఉంటాను మంచిగా, लेकिन मुझे कोई यूज ही नहीं करते हैं। కానీ నన్ను ఎవరు ఉపయోగించుకోవటం లేదు. तो बाबा कहते हैं आपका ज्ञान है क्या बच्चे?
అప్పుడు బాబా అంటున్నారు మీ జ్ఞానమా పిల్లలు అని అడుగుతున్నారు. आपका योग है, మీదా యోగము, आपका है इसलिए मैं यूज नहीं कर रहा हूँ। మీది కాబట్టే నేను ఉపయోగించుకోవట్లేదు. बाबा का कहो तो बाबा यूज करेगा। బాబాది అంటే గనుక బాబా ఉపయోగించుకుంటారు. इसीलिए बाबा कहते हैं मैंने जैसे रखा है वैसे रहो। అందువల్ల బాబా అంటున్నారు నేను మిమ్మల్ని ఎలా ఉంచానో అలాగే ఉండండి మీరు. जो प्लान दिया है अंदर से रेडी होते रहो। ఏ ప్లాన్ అయితే ఇచ్చానో అలాగే లోపల నుంచి అలా రెడీ అవుతూ ఉండండి. जब आप संपूर्ण बनेंगे आपको मैं प्रत्यक्षता करता हूँ। మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా అయిపోయారో తయారయ్యారో అప్పుడు నేను ప్రత్యక్షత చేయిస్తాను. और अभी आपके घर में बहुत थप्पड़ भी मिल सकता है, परिवार वालों से ऑपोजिशन भी आ सकता है, थोड़े समय के बाद वो भी क्लियर हो जाएगा। ఇప్పుడు మీ పరివారంలో మీకు చాలా దెబ్బలు తగలచ్చు, అపోజిషన్ కూడా రావచ్చు, కానీ అవన్నీ తర్వాత సరి అయిపోతుంది. लेकिन उसके लिए वर्तमान समय में जो मैं पुरुषार्थ कह रहा हूँ वो करना है। కానీ వాటి గురించి నేను ఈ వర్తమాన సమయంలో ఏ పురుషార్థం అయితే చెప్తున్నానో అది మీరు చేయాలి. अभी बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు बाबा कहते हो देना है, आप कहते हो ना, जो देना है तो लेना कैसा है वो तो पहले कहो ना, पहले लेंगे तभी तो देंगे। పిల్లలు అంటున్నారు బాబా ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు కదా, కానీ మేము తీసుకుంటేనే కదా ఇవ్వగలము, అది ఎలా చేయాలి అని అడుగుతున్నారు. पहले कुछ देने से ही कुछ मिलता है ना। మేము ఫస్ట్ కొంచెం ఇస్తేనే కదా మేము తీసుకోగలము. एक तो पहले देना है, नहीं तो बाद में देना है। అది ముందే ఇచ్చేయాలా లేకపోతే తర్వాత ఇవ్వాలా? अभी बड़े बड़े शहर में क्या हो गए ना, पहले भोजन का पेमेंट करना है उसके बाद भोजन का आना है, ऐसे नया प्रैक्टिस आ गया है। ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో ఏమిటి ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాతే భోజనం తీసుకుంటాం, అలా అక్కడ అయిపోయింది. क्योंकि बहुत सारे लोग भोजन खाकर चले जाते हैं, पेमेंट ही नहीं करते हैं, इसलिए पहले पेमेंट करना है उसके बाद भोजन खाना है। ఎందుకంటే చాలా మంది పేమెంట్ చేయకుండా వెళ్ళిపోతారు, అందుకని పేమెంట్ ముందు తీసుకుని తర్వాత వాళ్ళకి భోజనం పెడుతున్నారు. तो बाबा कहते हैं मैंने भी ऐसा ही होटल रखा है। బాబా అంటున్నారు నేను కూడా అలాంటి హోటలే పెట్టాను. क्योंकि इसके पहले बहुत बार आपने ले लिया, पेमेंट ही नहीं किया, इसलिए मैं भी बुद्धिमान बन गया हूँ। पहले तपस्या करो, स्टॉक जमा रखो, उसके बाद लेकर जाओ। ఎందుకంటే నాకు కూడా ముందు నా దగ్గర నుంచి తీసుకున్నారు, తర్వాత ఇవ్వడం మానేశారు, అందుకే నేను ఇలాంటి హోటల్ నేను ఇప్పుడు తెలివైన వాడిగా అయిపోయాను, కాబట్టి ఫస్ట్ నాకు ఇవ్వండి తర్వాత తీసుకోండి అని పిల్లలకి చెప్తున్నారు. बाबा तो पहले दयारथ ही थे, బాబా ఫస్ట్ దయగలవారే, लेकिन बच्चों ने ऐसे कर दिया इसलिए बाबा भी बुद्धिमान बन गया। కానీ పిల్లలైతే ఇలా చేసేసరికి భగవంతుడు కూడా బాబా కూడా తెలివైన వారిగా అయిపోయారు. अभी बच्चे पूछते हैं बाबा आपके शक्ति लेना है तो मुझे क्या देना है। అప్పుడు పిల్లలు అడుగుతున్నారు బాబాని, బాబా మీ దగ్గర నుంచి శక్తి తీసుకోవాలంటే నేను ఏమి ఇవ్వాలి ముందు? आपके पास जो है मुझे दे दो, मेरे पास जो है आप ले लो। మీ దగ్గర ఏముందో అది నాకు ఇవ్వండి, అప్పుడు నా దగ్గర ఏముందో మీరు తీసుకోండి అంటున్నారు బాబా. तन मन धन बुद्धि सब मुझे दे दो, और తనువు మనసు బుద్ధి ధనము నాకు ఇవ్వండి, मेरे पास जो है आप ले लो। నా దగ్గర ఏదైందో అది మీరు తీసుకోండి అంటున్నారు బాబా. लेकिन अपने लिए नहीं, लेकिन लोगों के लिए, दुनिया के लिए देने के लिए लेना है। నా గురించి కాదు మీ గురించి కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి. तो बाबा पूछते हैं नए लोगों को, బాబా అంటున్నారు కొత్త పిల్లలకి कौन कौन देने के लिए रेडी है, हाथ उठाओ। ఎవరైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నారో చేతులు ఎత్తండి. ऐसे मत समझना कि 25,000 लोगों में मैंने हाथ उठाए तो कहाँ दिखाई देगा, मेरे पास पक्का कैमरा है, सब कुछ ठीक से दिखाई देता है। అలా అనుకోకండి 25,000 మందిలో నేను ఎక్కడ చేతులు ఎత్తితే నన్ను ఏం గుర్తుపట్టలేరు కదా అని అనుకోకండి, ఇక్కడ కెమెరా ఉంది అంతా గుర్తుపట్టేస్తాం. आप हाथ नहीं सिर हिलाया तो भी, कान हिलाए तो भी मुझे दिखाई देता है, मैं रिकॉर्ड करके रख लेता हूँ। మీరు చెయ్యి ఎత్తడమే కాదు తల ఊపినా సరే నేను రికార్డింగ్ చేసేసుకుంటాను ఇక్కడ అంటున్నాను. एक बार आपने हाथ उठाया तो मानना पड़ेगा, इसे फॉलो करना पड़ेगा। ఒక్కసారి మీరు చెయ్యి ఎత్తారు అంటే దాన్ని ఒప్పుకోవాలి, అలాగే మీరు ఫాలో అవ్వాలి. बाजू वालों ने हाथ उठाए करके आपको हाथ उठाना नहीं है, सोच समझ कर हाथ उठाना है। మీ పక్క వాళ్ళు చెయ్యి ఎత్తారు కదా అని మీరు ఎత్తడం కాదు, ఆలోచించుకుని చెయ్యి ఎత్తాలి. तो बच्चे पूछ रहे बाबा संपूर्ण आपको समर्पण होना है क्या। పిల్లలు అంటున్నారు బాబా సంపూర్ణంగా మీకు సమర్పణ అయిపోవాలా ఏంటి అని అడుగుతున్నారు. सब कुछ आपको दे दिया, हमको ओल्ड एज हो गया, उस समय पैसा चाहिए तो हमको कौन देखेंगे, थोड़ा पैसा तो अपने लिए रखना चाहिए ना, ऐसे भाई लोग पूछ रहे हैं। అంతా మీకు ఇచ్చేసామంటే వృద్ధాప్యంలో కూడా మేము ఏదో కొంచెం ఉండాలి కదా, అప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారు అని అడుగుతున్నారు.
పిల్లలు बीमारी बीमारी कुछ आ गया तो क्या करे, सब कुछ आपको दे दिया तो। అనారోగ్యం వచ్చిందంటే అప్పుడు మేము ఏం చేయాలి, అంతా మీకు ఇచ్చేస్తే అని అడుగుతున్నారు. बाबा कहते हैं थोड़ा कुछ चाहिए तो रख लो, బాబా అంటున్నారు కొంచెం కావాల్స్తే ఉంచుకోండి, लेकिन वो भी बाबा का अमानत समझ कर रख लो, అది కూడా బాబా యొక్క గిఫ్ట్ అనుకుని ఉంచుకోండి, अपना समझ कर मत रखना। మీది అనుకుని ఉంచుకోవద్దు. तो क्या होगा, आगे जो बचता है आपका अकाउंट में वो भी बाबा ठीक से यूज करेगा। అప్పుడు ఏదైతే ముందు మీది ఉంటుందో మీ అకౌంట్ లో అది కూడా బాబా సరిగా ఉంచుతారు. इसलिए अभी आपके पास जो भी है वो भी बाबा को दे दो। ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఉందో అది కూడా బాబాకి ఇవ్వండి. बाबा से जो लेते हो वो अपने लिए मत रखना, लेकिन दुनिया के लिए, पंच तत्वों के लिए, विश्व कल्याण के लिए दे देना। కానీ బాబా దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నారో అది మీ దగ్గర ఉంచుకోకుండా విశ్వ కళ్యాణానికి మొత్తం ఆ పంచతత్వాలకి ఇవ్వండి. क्योंकि 21 जन्मों के लिए आपको प्रारब्ध चाहिए ना, ఎందుకంటే 21 జన్మలకి మీకు ప్రాలబ్ధం కావాలి కదా. तो इंटरेस्ट बाय इंटरेस्ट बनकर वो रिटर्न आपको आना चाहिए। వడ్డీ మీద వడ్డీలా అయ్యి మళ్ళీ అది మీకు వస్తుంది వెనక్కి. इसीलिए कार्य में लगाना, అందువల్ల కార్యంలో ఇది ఉంచండి, सफल करो, సఫలంగా చేయండి. अपने ईश्वरीय संस्कारों को भी सफल करो, మీ ఈశ్వరీయ సంస్కారాల్ని కూడా सफल करो, చేసుకోండి. लेकिन अपना देह का रावण का संस्कार नहीं, మనది రావణ సంస్కారం కాదు, तो वो इन्वेस्टमेंट मत करना। అలాంటిది పెట్టుబడి పెట్టకండి. इससे व्यर्थ संस्कार स्वतः चले जाएंगे। ఇలా చేయడం వల్ల వ్యర్థ సంస్కారాలు అవి వెళ్ళిపోతాయి. तो सफल करना माना क्या है, సఫలం చేయడం అంటే ఏంటి, कहाँ कहाँ इन्वेस्टमेंट करना है। ఎక్కడ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి. सफल करना माना बचाना या बढ़ाना। సఫలం చేయడం అంటే పొదుపు చేసుకోవడం మరియు దాన్ని పెంపొందించడం అంటే పెంచడం. वेस्ट के लिए यूज नहीं करना चाहिए। వ్యర్థం గురించి ఉపయోగించకూడదు వాటిని. जितना इन्वेस्टमेंट करते जाते उतना बढ़ता जाएगा। ఎంత పెట్టుబడి పెడుతూ ఉంటే అంత పెరుగుతూ ఉంటాయి. तो मनसा द्वारा सफल करो, మనస్సు ద్వారా సఫలం చేయండి. माना मन द्वारा बाबा के शक्ति दो, गुण दो। మనస్సు ద్వారా బాబా యొక్క శక్తిని ఇవ్వండి, గుణాలని ఇవ్వండి. वाणी से सफल करो, వాణి ద్వారా సఫలం చేయండి. भले आपको स्थूल मुख से ज्ञान देने को नहीं होता है तो మీకు స్థూలంగా నోటితో జ్ఞానం ఇవ్వడానికి అవ్వకపోతే గనక अंतर्मुख से किसी आत्मा के प्रति शुभ तो सोच सकते हो ना। అంతర్ముఖంతో ఏదైనా ఆత్మ పట్ల శుభంగా ఆలోచించగలం కదా. बाबा उनको भी अपना माना अपना सुख का अनुभव कराओ ना, वो भी बाबा के बच्चे बने, ऐसी शुभ भावना तो रख सकते हो ना। బాబాకి చెప్పి వాళ్ళకి సుఖం ఇచ్చి వాళ్ళని మీ పిల్లలు చేసుకోండి అన్న శుభ సంకల్పం అయితే చేయగలం కదా. उनको भी अनुभव कराओ ना, ऐसे कर सकते हो ना। వాళ్ళకు కూడా అనుభవం చేయించండి అని చేయగలరు కదా. संबंध संपर्क में जिनके भी साथ में संबंध संपर्क में आते हैं उनको भी सूक्ष्म रूप में ईश्वरीय सेवा करते चलो। ఎవరైతే మీ సంబంధ సంపర్కాల్లో వస్తారో వాళ్ళకు కూడా సూక్ష్మంగా సేవ చేస్తూ చేయండి. जिसकी शादी में जाते हो लक्ष्मी नारायण का फोटो दे दो, ఎవరైనా వివాహానికి వెళ్తే అక్కడ లక్ష్మీనారాయణ ఫోటో ఇవ్వండి. और माउंट आबू से ओम शांति जो लिखा हुआ टॉवेल लेकर आओ, वो गिफ्ट के रूप में दे दो। మౌంట్ ఆబూ నుంచి ఓం శాంతి అని రాసి ఉన్న నాప్కిన్స్ తెస్తారు కదా, అవి గిఫ్ట్ గా ఇస్తూ ఉండండి. किसी को ओम शांति का बुक दे दो, पेन दे दो। ऐसे संबंध संपर्क में किसी न किसी रूप में भगवान का प्रत्यक्षता करने के लिए पुरुषार्थ और सेवा करो। అలాగే అక్కడ ఓం శాంతి పెన్లు అవి వస్తుంటాయి కదా, ఆ బుక్స్ ఉంటాయి, అవి కూడా ఇవ్వండి. అలా ఎవరైతే మీ సంబంధ సంపర్కాల్లో వస్తూ ఉంటారో వాళ్ళకి ఈ సేవ చేస్తూ వాళ్ళకి బాబా అనుభవం చేస్తూ ఉండండి ఈ రూపంలో. जब भी कर्म क्षेत्र में आते हो ఎప్పుడైతే కర్మక్షేత్రంలోకి వస్తారో गुस्सा मत करना, కోపం తెచ్చుకోవద్దు, शांत में रहो, శాంతంగా ఉండండి, टेंशन में मत आना। టెన్షన్ లోకి రాకండి. तो गुण द्वारा भी आप भगवान को प्रत्यक्षता कर सकते हो। గుణాల ద్వారా కూడా మీరు బాబాని ప్రత్యక్షత చేయించగలరు. नेक्स्ट बाबा कहते सदा श्रेष्ठ संग में रहो। తర్వాత ఏమంటున్నారు బాబా, శ్రేష్టమైన సంఘాలు ఉండండి. ఉండడము, ठीक है। तो एक है बाबा के साथ में रहना, ఒకటి ఏంటంటే బాబాతో ఉండడం, बाबा के गुणों के साथ रहना, బాబా యొక్క గుణాల్ని మనతో ఉంచుకోవడం, बाबा की शक्ति के साथ रहना, బాబా యొక్క శక్తితో కలిసి ఉండడం, ईश्वरी परिवार के साथ रहना, ఈశ్వరీయ పరివారంతో ఉండడం,
ईश्वरीय भाई बहनों के साथ रहना, ఈశ్వరీయ సోదర సోదరీలతో కలిసి ఉండటం, लेकिन भोजन खिलाने और खाने के लिए नहीं। కానీ భోజనం తినిపించడానికి తినడానికి అయితే కాదు, ज्ञान के भोजन लेन देन करने के लिए ईश्वरीय परिवार के साथ रहना है, न कि जो आए हैं उनको खिलाना और उनसे लेकर आके खाना, उसमें नहीं रहना चाहिए। జ్ఞానం యొక్క భోజనం తినిపించడం లేకపోతే తీసుకోవడంలోనే ఉండండి, అంతేగాని భోజనాలు మామూలు భోజనం తినిపించడం తినడం కాదు. उसके लिए श्रेष्ठ संघ में नहीं रहना है। దాని గురించి అయితే శ్రేష్ఠ సంఘంలో ఉండక్కర్లేదు. नेक्स्ट, अपने अति शक्तिशाली वृत्ति से सफल करो। మరియు మీ యొక్క స్వయం యొక్క శక్తి वृत्ति वृत्ति रेडी करो, माना वायुमंडल, इतना पावरफुल वायुमंडल रेडी करो। అంత పవర్ఫుల్ వాయుమండలాన్ని రెడీ చేయండి. तो ऐसे वेराइटी ऑप्शन बाबा ने आपको दे दिए हैं। ఇలా చాలా వెరైటీ యొక్క ఆప్షన్స్ బాబా మీకు ఇచ్చారు. जो आपको होता है उस द्वारा आप इन्वेस्टमेंट कर सकते हो। ఎలా అయితే మీకు అవుతుందో అలా ఆ రూపంలో మీరు పెట్టుబడి పెట్టండి. मेरा वृत्ति अच्छा है ऐसे समझना नहीं है, నా వృత్తి మంచిది అని అలా అనుకోవడం కాదు, लेकिन आपने कितना इन्वेस्टमेंट किया, कितना सफल किया, ये भी चेक एंड चेंज करना है। మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత సఫలం చేశారో అది కూడా చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ठीक है, मैं अच्छा भाषण करता हूँ, मैं अच्छा गुणवान हूँ, ऐसा नहीं कहना चाहिए। నేను బాగా భాషణ చేస్తాను, నేను మంచి గుణాలు ఉన్నాయి నాకు అని అనుకోవడం కాదు. बाबा कराता है इस भावना से करनी है। బాబాయే చేయిస్తున్నారు అన్న భావంతోనే చేయాలి. तो बाबा कहते हैं बाबा आपका हो गया तो बाबा को याद करना मुश्किल नहीं लगना चाहिए। బాబా ఎప్పుడైతే మీ వారు అయిపోయారో అప్పుడు బాబాని జ్ఞాపకం తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. टेंशन से याद मत रखना, अटेंशन से याद रखना। టెన్షన్ తో గుర్తు పెట్టుకోవడం కాదు, అటెన్షన్ తో గుర్తు పెట్టుకోవాలి. कोई कोई किसी के घर में आते हैं ना, ఒక్కొక్కళ్ళు ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటారు కదా, भले बच्चे हैं, पति है, जो भी है, పిల్లలైతే భర్త అయితే ఎవరైనా సరే वो बहुत गुस्सा करते हैं तो टेंशन हो जाएगा। వాళ్ళు చాలా కోపం చెందితే గనక టెన్షన్ వస్తుంది మనకి. हाँ, वो बहुत सिंपल है, सहज है, कोई टेंशन नहीं है, जो भी भोजन देते खाते हैं तो टेंशन ही नहीं। ఏదైతే సింపుల్ అయితే గనక भाई जी एक बार रिपीट कीजिएगा. वो सहज है, सिंपल है, एडजस्टेबल है, गुस्सा नहीं करते हैं, जो भी सिचुएशन के अनुसार चेंज हो जाते हैं, तो वो रहने से टेंशन नहीं रहता, अटेंशन रहता है। వాళ్ళు సహజంగా సింపుల్ గా ఏం కోపం తెచ్చుకోకుండా ఉంటే అంత బానే ఉంటుంది, అటెన్షన్ లోనే జరిగిపోతుంది అంతా. बहुत सारे सेंटर टीचर वाले कहते हैं చాలా సెంటర్ టీచర్స్ అంటూ ఉంటారు, योगेश भाई आने से हमको टेंशन ही नहीं है, యోగేష్ భాయ్ వస్తే మాకు టెన్షనే ఉండదు అని. क्योंकि कुछ नया कुछ बनाने का जरूरत नहीं है, जो बनाया हो खाकर चले जाते हैं, जो भी देते हैं वो सोकर चले जाते हैं। ఏది యోగేష్ భాయ్ గురించి కొత్తగా వండక్కర్లేదు, ఆయన ఏది ఇస్తే అది తింటారు, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటారు, అందుకు మాకు టెన్షనే అనేది లేదు. और कोई वीआईपी आएंगे तो बहुत टेंशन, ये चाहिए वो चाहिए कहते रहते हैं। కానీ వేరే విఐపీలు వస్తే గనక టెన్షన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు మాకు అది కావాలి ఇది కావాలి. इसलिए बाबा को अटेंशन से रखना, टेंशन से मत रखना। అందువల్ల బాబాని అటెన్షన్ తో ఉంచుకోండి, టెన్షన్ తో కాదు. तो टेंशन से रखना माना क्या है? టెన్షన్ తో ఉంచుకోవడం అంటే ఏంటి? बाबा बिंदु है, उसको कमांड रूप में रखना है, साथ में रखना है, ज्वालामुखी में रखना है, ऐसा ही रखना है, मन को बहुत फोर्स से उसमें रखना है, नहीं, ये टेंशन का योग है। బాబాని బిందు రూపంలో ఉంచుకోవాలి, బాబాతో ఎప్పుడు కంబైన్డ్ గా ఉండాలి, మనం జ్వాలాముఖి రూపంలో ఉండాలి, అలా ఉంటే ఎప్పుడు ఫోర్స్ గా మనతో ఉంచుకుంటే దాన్ని టెన్షన్ తో ఉంచుకోవడం అంటారు. बाबा मेरा फ्रेंड है, आ जाओ ना बाबा, गोभी मंचूरी खाओ ना, गुलाब जामुन बनाओ ना, वो है अटेंशन। బాబా నా ఫ్రెండ్, బాబా రండి గోబీ మంచూరియా తినండి, గులాబ్ జామ్ తినండి అంటే అప్పుడు అది అటెన్షన్ తో ఉండటం. तो बाबा मुझे देख रहा है, బాబా నన్ను చూస్తున్నారు, हर बात देखकर नेक्स्ट डे मुरली में कह रहा है। ప్రతి నిమిషము చూస్తున్నారు, తర్వాత నెక్స్ట్ డే మురళిలో దాని గురించి చెప్తున్నారు నాకు. आप जो गलत करते हो ना वो भी बाबा मुरली में कहता है, जो अच्छे करते हो दोनों बाबा मुरली में कहते हैं। इससे पता चलता है बाबा का कैमरा आपके ऊपर है। బాబా మనం ఏ తప్పు చేస్తున్నామో మంచి చేస్తున్నామో అది నెక్స్ట్ డే మురళిలో చెప్తున్నారు, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా బాబా కెమెరా నా మీద ఉంది అని చెప్పి. मुरली ठीक से सुनेंगे अटेंशन से तो पता चलेगा। మురళి సరిగ్గా విన్నట్టయితే అర్థమవుతుంది మనకి. तो अभी बाबा कहते हैं ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే अव्यक्त अनुभव को बढ़ाना है, అవ్యక్త అనుభవాన్ని పెంచుకుంటూ ఉండాలి. खुद भी अव्यक्त रूप में मिलन बनाओ,
స్వయం కూడా అవ్యక్త మిలనం చెందాలి. और आपके साथी लोगों को भी अव्यक्त रूप मिलन का अनुभव कराओ. మీతో ఉన్న వాళ్ళకు కూడా ఆత్మలకు కూడా అవ్యక్త మిలనం జరిపించాలి. जिस समय जो पाठ मिलता है ఏ సమయంలో ఏ పాత్ర దొరికిందో उसमें राजी रह करके पाठ बजाओ. అందులో రాజీ అయిపోయి ఆ పాత్రను నిభాయించండి. वही पाठ में बाबा को साथ में रखो ఆ పాత్రలోనే బాబాని మీతో ఉంచుకోండి తోడుగా, और सफल करो. మరియు సఫలం చేయండి. एक बाबा को कैसे यूज करना है, ఒకటి బాబాని ఎలా ఉపయోగించుకోవాలి, दूसरा है कैसे इन्वेस्टमेंट करना है, రెండవది ఎలా పెట్టుబడి పెట్టాలో, उसके साथ जो रिटर्न का फल आता है उसमें इच्छा नहीं रखना चाहिए. అలాగే దాంతో ఏదైతే రిటర్న్ లో ఫలితం వస్తుందో దాని మీద కోరిక అయితే పెట్టుకోకూడదు. तो ये 3 सब्जेक्ट बाबा ने इस मुरली में कहा है. ఈ 3 సబ్జెక్టులు బాబా ఈ రోజు మురళిలో చెప్పారు. तपस्या को फल को कैसे यूज करना है ये बाबा ने कहा है. తపస్సు యొక్క ఫలితం ఏదొచ్చిందో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో బాబా చెప్పారు. क्योंकि समय के अनुसार ఎందుకంటే సమయం అనుసారంగా आपके पास बहुत लोग आने वाले हैं. మీ దగ్గరికి చాలా ఆత్మలు వస్తారు ఖచ్చితంగా. उस समय उनके पास बूंदी का पैकेट देने के लिए भी आपके पास टाइम नहीं रहेगा. ఆ సమయంలో వాళ్ళకి బూందీ ప్యాకెట్ ఇవ్వడానికి కూడా మీకు సమయం ఉండదు. तो उस समय आप अव्यक्त भोजन ही खिला सकते हो, उसके लिए वो लोग आएंगे. మీరు ఆ సమయంలో ఓన్లీ అవ్యక్త భోజనమే తినిపించగలరు. దాని గురించి మీరు రెడీగా ఉండండి. उसके लिए దాని గురించి अपना घर मधुबन बनाओ, మీ ఇల్లుని మధుబనంగా చేయండి. अपने सेंटर को मधुबन बनाओ. మీ సెంటర్ ని మధుబనం చేయండి. बाबा आपको जहां भी भेजता है वहां मधुबन बनाओ. బాబా మిమ్మల్ని ఎక్కడికి పంపించినా అది మధుబనం కింద తయారు చేయండి. वहाँ सभी लोगों को भगवान का जो मधुरता है, प्यार है, रूहानी स्नेह है, वो अनुभव कराओ. అక్కడ వాళ్ళందరికీ కూడా బాబా యొక్క మధురత్వాన్ని, స్నేహాన్ని వాళ్ళకి అనుభవం చేయించండి. मधुमक्खी क्या करती है, తేనెటీగ ఏం చేస్తుంది, सारे फूल में फ्रूट्स के ऊपर जाके सारा सार लेकर आके एक जगह पर इकट्ठा करती है. అన్ని పుష్పాల నుంచి తేనె తీసుకుని మకరందాన్ని తీసుకుని ఒక దగ్గర చేరుస్తుంది కదా. हम लोग क्या करते हैं, उसको लेकर आके डोसा लगाकर खा लेते हैं. మనం ఏం చేస్తాము, దాన్ని తీసుకొచ్చేసి దోశ మీద వేసుకుని తింటాం. तो आप सभी लेकर आओ, अपने भाई बहनों को खिलाओ. కాబట్టి మీరు తీసుకురండి, మీ సోదర సోదరులకు తినిపించండి. ऐसे पुरुषार्थ और सेवा करना है. కాబట్టి ఇలాగా పురుషార్థం సేవ చేయాలి అందరూ. ऐसे बाबा का पाठ चल रहा है. అలాగా బాబా యొక్క పాత్ర అవుతుంది, నడుస్తుంది. अच्छा, ओम शांति. అచ్చా, ఓం శాంతి.